హాయ్ హలో ఫ్రెండ్స్, నేను వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమిళలో మీరు చూసినట్టు బిగ్ బాస్ 8 గురించి వాళ్ళ కంటెస్టెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ల గురించి ఏమనుకుంటున్నారు జనాలు, అంటే వాళ్ళు పర్ఫార్మ్ చేసేటప్పుడు జనాల ఫీలింగ్ ఏంటి, ఆ డీటెయిల్స్ అని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్, వీడియోని పూర్తి చేయండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా బిగ్ బాస్ చూసేటప్పుడు జనాలకి ఏమనిపిస్తుంది అనేది ఒక పాయింట్ వైజ్గా వాళ్ళు రివ్యూ చెప్తా ఉంటారు. మనం ఆ టైప్ కాకుండా వాళ్ళు ఏ విధంగా పర్ఫామ్ చేసినారనేది రివ్యూ. మనం చెప్పేది ఏంటంటే వాళ్ళకి జనాల్లో వాళ్ళ మీద ఏ ఫీలింగ్స్ ఉన్నాయనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మణికంఠ గురించి తీసుకుంటే, మనోడు అమీబ్ బేబీ లాగా మూతి ఈట పెట్టి ఓ సెంటిమెంట్ పండిస్తున్నాడు. జనాల్లో ఆ మణికంఠ వచ్చినప్పుడు జనాల్లో ఫీలింగ్ ఏంటంటే, రే ఆ అమృతాంజన్ బాబు ఎక్కడున్నా అందుకోర్రా బాబు స్వామి, వచ్చాడయ్యా సెంటిమెంట్ సార్ అన్నట్టు ఉంది. మణికంఠ అంటే నువ్వు ఇప్పుడు షోలో ఉంటావు, నువ్వు మనం చెప్పినా తెలుసుకోలేవు, కానీ అభిప్రాయం ఏంటి జనాల్లో అంటే, నువ్వు గనక ఇదే విధంగా కంటిన్యూ అయితే, ఏ మాట కంటే ముందు ఒక సామెత ఉంది, నవ్వే ఆడవాళ్ళని ఏడ్చే మగవాళ్ళని నమ్మొద్దు అని. ఆ సామెత ప్రకారం నువ్వు గనక మాట కంటే ముందు ఏడుస్తూ ఉన్నావంటే జనాల్లో నీపై ఉన్న సింపతి కాస్త వెళ్ళిపోద్ది. ఫస్ట్ ఒకసారి 2 సార్లు ఏదైనా కానీ, ఇంకా పొద్దుగులు ఇంకా నేను ఏడుస్తూ ఉంటాను, నాకు సెంటిమెంట్ వర్కౌట్ అవుద్ది, మా నాన్న చనిపోయాడు, మా అమ్మ చనిపోయింది, ఇవన్నీ వద్దు. గేమ్ ఆడడానికి వెళ్ళావు, ఆ గేమ్ ఆడితే బాగుంటుంది అని జనాల్లో ఫీలింగ్ అయ్యా మణికంఠ. ఇక నెక్స్ట్ మణికంఠ ప్లస్ అట్నే ఈ బేబక్క, బెజవాడ బేబక్క శేఖర్ భాష, వీళ్ళిద్దరు అదేదో సినిమాలో టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటాయి, సినిమాలో కాదు ప్రోగ్రామ్స్ వస్తాయి. ఆ టామ్ అండ్ జెర్రీలో లావుగా ఉంటుంది, అట్లాగే ఎలాగ సన్నగా ఉంటుంది, అట్లా ఆ విధంగా. అంటే బేబక్క బాడీని క్రిటిసైజ్ చేసినట్టు కాదు, కానీ వాళ్ళ ఫైట్ జనాల్లో ఆ విధంగా అనిపిస్తుంది. కరాటే చేస్తుంటే సాగుతుంది అలాగే మీకు అన్నట్టుగా ఉంది. కానీ అదేదో కామెడీగా అయితే ఓకే, కానీ అదేదో సీరియస్గా నువ్వు నేర్పిస్తున్నట్టు, ఆయన నేర్చుకుంటున్నట్టు ఆ కరాటే చేస్తా అంటే జనాల్లో ఏమనిపిస్తుందంటే, ఆ అమ్మ కొడితే మనోడు బెజవాడలో పోయి పడేటట్టు అనిపిస్తుంది. కాబట్టి జనాల్లో అనిపించింది అయితే చెప్పా. ఇంకా మనం వచ్చిన పని చూసుకుంటే మేలేమో, ఈ ఉచితంగా ట్రైనింగ్లు ఇవన్నీ ఇస్తే నరాలు పట్టేస్తాయి ఇంకా నేర్చుకున్నోడికి నేర్పించిన వాళ్ళకి అని అనిపించింది నాకు ప్లస్ జనాలకు. ఇంకొకరు విష్ణుప్రియ ప్లస్ మణికంఠను ఓదార్చే సీన్ చూస్తూ ఉంటే, సామే నీకోసం నువ్వు ఇంత ఏడుస్తున్నావు కాబట్టి నిన్ను నామినేట్ చేయలేదురా అయ్యా అని చెప్తాండవు. అంటే నువ్వు గేమ్ ఏ విధంగా ఆడుతున్నావమ్మా? సింపతితో ఆడుతున్నావా, లేకపోతే జాలితో ఆడుతున్నావా? అతను ఏదో మణికంఠ ఏదో సెంటిమెంట్ సీన్స్ చెప్పేసరికి నువ్వు ఇంకా బాధపడతావని చెప్పేసి నిన్ను నామినేట్ చేయలేదు అని చెప్తున్నాను. ఇదే నెక్స్ట్ వీక్ అయిందనుకో, నీ ఓట్లన్నీ మణికంఠకి వెళ్ళిపోతాయి. నువ్వు మళ్ళీ షోలోకి వెళ్ళాలి. ఏ షో తెలుసుగా, మన షో పోవేని ఇంకా. కాబట్టి కొంచెం అట్లాంటి ఒకవేళ నీ మనసులో ఉన్నా బయట పెట్టకుండా మంచిదేమో విష్ణుప్రియ అని అనిపించింది జనాలకి. నెక్స్ట్ పృథ్వీరాజ్, నిఖిల్, వీళ్ళిద్దరి మధ్యనైతే కన్వర్జేషన్ కొంచెం కామెడీగా అనిపించింది. అది వాళ్ళిద్దరూ ఒక సినిమాలో శ్రావణ మాసం సినిమా అనుకుంటా, అతను ఎంఎస్ ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు ప్లస్ ఎంఎస్ ఎవరో, మొత్తానికి ఇద్దరు కామెడీ యాక్టర్స్ పేస్ట్ అనుకొని సేవింగ్ క్రీమ్ పెట్టుకొని రుద్దుతూ ఉంటాడు. ఏటి బ్రదరు, ఇది మా ఊళ్ళో ఇంత నురుగ రాదేంటంటే, వస్తుంది కాకపోతే నువ్వు పేస్ట్ బదులు సేవింగ్ క్రీమ్ అడిగితే బాగుంటుంది అన్నట్టు. సేమ్ మనోడికి కూడా ఫేస్ క్రీమ్ ఇచ్చారు. ఆడ కొంచెం కన్వర్జేషన్ ఆ విధంగా అనిపించింది జనాల్లో. మనోడు ఆ సినిమా వెంటనే గుర్తొచ్చింది అని జనాలకు అనిపించిందని నాకు తెలిసినంత వరకు అలా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి నయనిక మణికంఠ మనోడు ఏడ చూసినా కానీ ఒకటే ఫేస్, ఇదే ఫేస్, వేరే ఫేస్ ఏం లేదు. ఫేస్లో కవలికలు మార్చినా, లేకపోతే వేరే కంటెంట్లోకి వెళ్ళినా,
నీ సెంటిమెంట్ పోతుందని నేను ఫీల్ అవుతున్నావు, కానీ నీకు అదొక్కటే తెలుసు జనాలు అనుకుంటున్నారు మణికంఠ. కాబట్టి జనాల్లో ఫీలింగ్ ఏంటంటే ఎవరేం చెప్పినా మాట కంటే ముందు నువ్వు సెంటిమెంట్ కుళాయి తిప్పేస్తున్నావు అని జనాల్లో అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సీత వచ్చేసి ఇది కూడా మణికంఠతోనే. నచ్చకుంటే నాకేం అభ్యంతరం లేదబ్బా, నేను నామినేట్ చేస్తాను. ఈ విధంగా మొహం మీద మాట్లాడేటట్టు ఉంటే నచ్చకుంటే చూడొద్దు అన్నట్టుగానే ఉంది. ఆ విధంగా ఏదున్నా కానీ ఓపెన్ అప్, మనసులో ఏదుందో లోపల ఏదుందో బయటికి అది చెప్తే గేమ్. అది చెప్పాలి, లోపల ఒకటి పెట్టుకొని అదేదో పాత సామెత ఉంది, మనసులో ఏదో పెట్టుకొని పిల్ల గడ్డికి వస్తావు అన్నట్టు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఎవరి గేమ్ వాళ్ళు ఆడితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం, ప్లస్ జనాల అభిప్రాయం. ఇక నెక్స్ట్ వచ్చేసి వీళ్ళేలే మన బేబక్క కూడా చాలా బాగానే జనాల్లో ఆమెకు ఉన్నటువంటి క్రేజ్ పోకుండా కొంతవరకు అయితే నిలబెట్టుకోగలుగుతుంది అని అనిపిస్తుంది. గేమ్ ఇంకా కొంచెం పెంచాలి. ఇక శేఖర్ భాష నువ్వైతే మాత్రం చాలా డెవలప్ అవ్వాలి గేమ్లో. ఎందుకంటే ఇంటర్వ్యూలో నోటికి వచ్చినట్టు మాట్లాడినట్టు కాదు, ఎందుకంటే ఇది ఒక గేమ్ లాగానే ఆడాలి అంతే తప్ప నువ్వు చాలా వెనకబడి ఉన్నావు అని అనిపిస్తుంది. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ ఆలోచించుకోవాల్సి వస్తుందేమో మనోడు, ఎందుకంటే పరిస్థితులు అట్లున్నాయి, ఓట్లు కూడా చాలా తక్కువ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఎందుకంటే పర్ఫార్మెన్స్ లోపల లేదు, ఎంతసేపు ఉన్నా ఏదో ఉన్నాడంటే ఉన్నాడు అన్నట్టుగా, లేకపోతే ఏదన్నా సీరియస్గా చిన్నదానికి కూడా పెద్దగా రియాక్ట్ అయిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి కొంచెం అట్లా చూసుకుంటే మంచిది. నెక్స్ట్ మన ఆదిత్య, ఆయన వచ్చేసి మన మూవీలో చేసినట్టుగానే ఇక్కడ కూడా ఇంకొంచెం స్పీడప్ అవ్వాలి. మూవీలో ఉన్నట్టు కొంచెం స్లో కాకుండా కొంచెం స్పీడప్ అవుతే జనాల్లో ఓట్లు ఇంకొంచెం పడడానికి అవకాశం ఉంది. చాలా బాగానే ఆడుతున్నారు, బట్ కాకపోతే కొన్ని సందర్భాల్లో కొంచెం వెనకబడినట్టు అనిపిస్తుంది. ఎందుకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఏదో మొత్తానికి అయితే ఇంకొంచెం సర్దుకోవాలి ఆయన. కాబట్టి ఇంకొంచెం సర్దుకుంటే బాగా ఆడొచ్చు అని అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ అభినవ్, ఆయన కూడా కొంచెం డల్గానే అనిపిస్తుంది, ఆయన కొంచెం ముందుకు రావాలి. వీళ్ళందరిలో కంటే మణికంఠ వీడియో స్పేస్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాడు. కాకపోతే మణికంఠ చేసే గేమ్ ఏంటంటే సెంటిమెంట్ ఒక్కటే చూపిస్తున్నాడు. జనాల్లో ఏమున్నా కానీ సెంటిమెంట్ ఒక్కటే వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు, అది వర్కౌట్ అవ్వట్లేదు మణికంఠ. కాకపోతే అది జనాల్లో జెండు బామ్ అనుకుంటున్నారు. జెండు బామ్ తీసుకురండి, జెండు బామ్ పూసుకున్న మనవాడు వచ్చాడు, నేను ఏడుపు స్టార్ట్ అవుద్ది. ఆడవాళ్ళకి నవ్వు మంచిది కాదు, మగవాళ్ళకి ఏడుపు మంచిది కాదని పాత సామెత. ఇప్పుడు నేను చెప్పట్లేదు అయ్యా, పాత వాళ్ళు ఎవరో చెప్పారు, నేను చెప్తాను. అంటే నవ్వు వచ్చా అంటే నవ్వు మంచిది కాదంటే నవ్వు మంచిది కాదని కాదు, సమయం సందర్భం ఉంటుంది నవ్వుకు ఏడుపుకు. మనం కన్నీరు పెట్టామంటే దానికి బలమైన కారణం ఉండాలి. అది ఒకసారి అయితే అవతల వాళ్ళకు అనిపిస్తుంది, ప్రతిసారి అంటే కొంచెం ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఇది ఇవాళ వీడియో. ఇక నెక్స్ట్ టైం నా ఛానల్లో మాత్రం ఇట్లాంటి వీడియోలే చెప్తాను.